హాయ్ ఫ్రెండ్స్, మా రైతన్నలు అయితే ఎంతో చక్కగా అయితే పనిచేస్తున్నారు. మా ఊర్లో అయితే చాలా చక్కగా అయితే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొలాలు చేస్తున్నారు. పొలాలు అయితే కోసారు. కోసిన తర్వాత మీకైతే ఏడ్ చేస్తున్నారు. మీకైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది నా వీడియో. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే పొలాలు ఆల్రెడీ దున్నిన తర్వాత మా రైతన్నలు అయితే వేరుశనగలు అయితే ఉడుస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇవైతే గొయ్యలు చేసినవి ఫ్రెండ్స్. మా ఏరియా వేరుశనగలు అయితే ఈ విధంగా ఉడుస్తారు. చూడండి, ఎంతో చక్కగా ఇలా ఉడిసిన తర్వాత కంచె అనేది కట్టేస్తారు. ఎందుకంటే గొడ్లు వదిలేస్తారు కాబట్టి ఈ కంచె ఏ విధంగా కడతారో మీకైతే చూపిస్తాను. నా వీడియో అయితే చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మీకైతే వేరుశనగలు గింజల్ని చూపిస్తాను. నేను విత్తనాలు ఫ్రెండ్స్ ఇవి చూడండి. ఈ పొలం అయితే మొత్తం ఊడుస్తున్నారు అనమాట మా రైతన్నలు. ఫ్రెండ్స్ చూడండి, ఈ కాలంలో కూడా వేరుశనగలు ఊడుస్తారు మా ఏరియా ఫ్రెండ్స్. అలాగే చూస్తే అక్కడ అయితే కూరగాయలు పండిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మీకైతే కూరగాయలు ఏ విధంగా పండిస్తారో, ఎరువు లేకుండా ఏ విధంగా పండిస్తారో మీకైతే చూపిస్తాం. మా అయితే ఎరువు ఏం చెయ్యరు, ఆవు పేడతోనే పండిస్తారు. చూడండి, ఆవు పేడ నీళ్ళు అయితే పోస్తున్నారు మొక్కలకి. ఇవి టమాటా మొక్కలు ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే టమాటా మొక్కలు. ఈ వైట్గా ఉంది కదా, ఇది మొత్తం ఆవు పేడ నీళ్ళు అనమాట. ఈ విధంగా ఆవు పేడ నీళ్ళు పోస్తే ఎంతో చక్కగా మొక్క అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే పేడ వేసి నీళ్ళు వేసి కలిపేసి కొద్దిగా తెచ్చి మొక్కలకైతే వేస్తారు. చూడండి, ఈ టమాటా ఏ విధంగా పండుతుందో నేనైతే ఇంకో వీడియో పెడతాను, తప్పకుండా చూస్తున్నానండి ఫ్రెండ్స్. కొన్ని టమాటా మొక్కలు ఉడిస్తారు, కొన్ని అయితే నారు పోస్తున్నారు. మనమైతే నారు పోసింది చూద్దాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే టమాటా మొక్కలు నారు అనమాట. చూడండి, టమాటా మొక్క నారు కింద ఏరియా అయితే, పైన అయితే బడ్డీ అనేది చేస్తారనమాట. మా ఏరియా బడ్డీ ఏం ఉండదు. ఎందుకు బడ్డీ ఉండదంటే మా ఏరియా ఓన్లీ ఆవు పేడతోనే తయారు చేస్తారు ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే చల్లగా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆవు పేడ ఎండితే ఈ విధంగా తయారవుద్ది అనమాట. అది కూడా వేస్తున్నారు. చూడండి, టమాటా నారు ఎంత బాగుందో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఆవు పేడ నీళ్ళు అనమాట. ఇది చూడండి, ఈ విధంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు చండాలం అని, మాకైతే ఈ ఆవు పేడ మాకు గతం అనమాట. చూడండి, అక్కడైతే మా రైతమ్మ ఏం చేస్తుందో మీకైతే దగ్గరుండి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, కొన్ని మొక్కలను అయితే ఇలా బెడ్డుల్లో అయితే మరి ఇక్కడైతే మొక్కలు ఉడుస్తున్నారు. చూడండి, చాలా బాగా అయితే ఎదుగున్నాయి. ఈ మొక్కలను అయితే మా రైతమ్మ సరి చేస్తుంది. చూడండి, మీకైతే ఏ విధంగా చేస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆవు పేడ వేసిన తర్వాత ఈ విధంగా గుప్ప అయితే ఎత్తాలి. ఈ విధంగా గుప్ప ఎత్తే ఆ ఆవు పేడ నీళ్ళు అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి, ఈ ఎండింది లోపలికి వెళ్తుంది కాబట్టి ఇదే గతంలో ఎరువుల గతం బలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఈ టమాటా ఏ విధంగా తయారవుద్దో నేనైతే నెక్స్ట్ వీడియో తప్పకుండా మీకైతే పెడతాను ఫ్రెండ్స్. ఇది ఓన్లీ గతంతో తయారయ్యే టమాటా అనమాట మా ఏరియా.
చూడండి ఈ గొడ్లు రాకుండా కంచె అయితే అడ్డుతున్నారు. అక్కడైతే ఎవరు లేరు కానీ అడ్డు ఉన్నారు. మీకైతే కంచె ఏ విధంగా అడ్డిందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం అయితే కూరగాయలు పండించడానికి చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి కంచె ఎంతో చక్కగా అయితే కట్టున్నారు. అక్కడైతే కంచె కట్టే వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారు కానీ మీకైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈ విధంగా అనమాట కంచె కడతాం. ఈ విధంగా ఎందుకు కంచె కడతామంటే గొడ్లు ఏం దూరకుండా ఈ విధంగా కంచె కడతాం ఫ్రెండ్స్. మాకైతే వేరే ఆప్షన్ లేదు. ఈ వెదురులు తెచ్చి నీటికి కంచె కట్టి గొడ్లు దూరకుండా ఈ కూరగాయల తోటని కాపాడుకుంటారనమాట. ఇది ఎండాకాలం వస్తుంది కాబట్టి గొడ్లు అనేది మేము వదిలేస్తాము. దాన్ని బట్టి కంచె అయితే కడుతున్నారు. సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఎటు పండుతుందో నెక్స్ట్ వీడియోలు తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.